ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులు అగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ చూస్తే 4 రకాల శత్రువులు, 4 kinds of enemies. మనం పోరాడుతున్నామంట. మనం పోరాడేది శరీరాన్ని కాదు. ఇంగ్లీష్లో అయితే యు డు నాట్ ఫైట్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. శరీరాన్ని, రక్తాన్ని మనం పోరాడతలేదు, కానీ కనబడని శత్రువులను పోరాడుతున్నాము. టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ ఈ 4 ఆఫీసులు ఎవరు, ఈ 4 ఎంటిటీలు ఎవరు అనేది గ్రహించాలి మీరు. మొదటిగా యు సీ రూలర్స్, దే ఆర్ ప్రిన్సిపాలిటీస్. కొన్ని ట్రాన్స్లేషన్స్లో ప్రిన్సిపాలిటీస్ అని ఉంటాయి. వీరు తెలుగులో చూసినప్పుడు ఏమనుంది చెప్పండి? ప్రధానులు. కానీ ఇది గ్రీక్లో చూసినప్పుడు ఆర్చే అన్న మాట చూస్తాం. ఆర్చే అన్న మాటకు అర్థం ఏంటంటే చీఫ్ రూలర్స్. అందుకని తెలుగులో ప్రధానులు, ప్రధాన అధికారులంట. వీరు ఎవరు అన్నదప్పుడు దే ఆర్ హై ర్యాంకింగ్ టెరిటరల్ స్పిరిట్స్. ఒక ప్రాంతంని ఏలే దురాత్మలు. బైబిల్లో చూసినప్పుడు దానియేలు గ్రంథంలో మనం చూడొచ్చు. 10వ అధ్యాయంలో చూసినప్పుడు 10వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదామండి. పారసీకుల రాజ్యాధిపతి ఎవరంట? ప్రిన్స్ ఆఫ్ పర్షియా, పారసీకుల రాజ్యాధిపతి. 21 దినములు నన్ను ఎదిరించను. అంటే ఎవరు? పారసీక ఆ న్యాయాధిపతి లేకపోతే అధిపతి, ద చీఫ్, ద ప్రిన్స్ ఆఫ్ పర్షియా నన్ను 21 రోజులు ఎదిరించాడు అన్నదప్పుడు ఎవరు? ఆ పర్షియాలో ఉన్న రాజా, ఆ పర్షియాలో ఉన్న వ్యక్తుల, ఆ పర్షియా ప్రాంతంలో ఉన్న మనుషుల? నో, ఇక్కడ మాట్లాడేది మధ్య ఆకాశంలో ఉన్న దీస్ ప్రిన్సిపాలిటీస్. ఇవి మధ్య ఆకాశంలో ఉంటాయంట. దేవుడు పైన 3 ఆకాశం అంటే ఇది మధ్య ఆకాశంలో ఇవి నివసిస్తాయి. మొదటి ఆకాశంలో మనం ఉన్నాం. ఈ ఆకాశాన్ని దాటితే 2వ ఆకాశం, 2వ ఆకాశం దాటితే 3వ ఆకాశం. నీ ప్రార్థన మొదటి ఆకాశం నుండి 3వ ఆకాశానికి వెళ్ళాలి. మధ్యలో ఎవరున్నారు? ఇవి ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే పడిపోయిన దురాత్మలో దీస్ ఆర్ ద చీఫ్. వీటి స్ట్రక్చర్ అంతా అక్కడ ఉంది, వీటి పరిపాలన అంతా అక్కడ నుండి ఉంది. దీస్ ఆర్ హై ర్యాంకింగ్ టెరిటరియల్ డీమన్స్. దే ఆర్ అసైన్డ్ ఓవర్ ఎ రీజన్, ఓవర్ సిటీస్, ఓవర్ నేషన్. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, కొన్ని రాష్ట్రాలకి అట్లా నియమించబడి ఉంటాయి ఈ అధిపతులు. ఎవరు ఒంటరిగా వాటిని నేరుగా పోరాడలేరు. అనేక మంది అజ్ఞానాలు అలాగ పోరాడి గురైపోతున్నారు. మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే ఒక ప్రైమ్ మినిస్టర్ని ఒక ఇండివిజువల్ నేరుగా అటాక్ చేయగలడా? అతను కూలగొట్టగలడా? ఆ ప్రైమ్ మినిస్టర్ని ఉద్యోగంలో నుండి లేకపోతే పోస్ట్ నుండి తీసేయగలడా ఒక్క మనిషి? కానీ అనుకుని చూడు, జనమందరూ కలిశారు అనుకో, ఒక గ్రూప్ అందరు కలిశారు అనుకో, తీసేయచ్చా? ఎస్, యూ కెన్ రీ-ఓట్, మళ్ళీ తీసుకురావచ్చు. నువ్వు ఆ ప్రాంతంలో మరలా ఇన్ఫ్లుయెన్స్ చేసి మరలా ఓటింగ్ పెట్టి మరలా న్యూ మెంబర్ని ఎలెక్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్ ఆఫ్ డీమన్స్ని ఆపరేట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ మ్యాన్స్ వార్ఫేర్. ఈ అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ హస్ గివెన్ యూ ఎ స్పెషల్ గిఫ్ట్, స్పెషల్ ఆథరైజేషన్. దేవుని రాజ్యంలో కూడా ర్యాంకింగ్స్ ఉంటాయి. కానీ మామూలుగా ఇటువంటి పోరాడేటప్పుడు ఎలా చేస్తారనేటప్పుడు దిస్ అ కార్పొరేట్ ప్రేయర్స్. చాలామంది అడగచ్చు, ఉపవాస ప్రార్థన అంటే యేసు ప్రభు నువ్వు ఉపవాసం అంటే ప్రార్థన చేసినప్పుడు నీ తలనంటే నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని, దట్ ఈస్ ఇండివిజువల్ ప్రేయర్. దిస్ ఇస్ కార్పొరేట్ ప్రేయర్, అంటే కోఆపరేట్. కలిసి ఇక్కడ మన ఇద్దరు ముగ్గురు కలిసి ఏదైతే ఈ భూమి పైన బంధిస్తారో పరలోకంలో బంధించబడుతుంది. ఏదైతే విడిపిస్తారో, చెప్పండి గట్టిగా వినబడతలేదు, పరలోకంలో విడిపించబడుతుంది. అంటే భూమిపైన నువ్వు చేసేది పరలోకంలో చేయబడుతుంది, భూమిపైన నువ్వు విడిపించేది పరలోకంలో విడిపించబడుతుంది. జాగ్రత్త, ఇక్కడ అగ్రిమెంట్ కావాలి. అందరు కలిసి ఏకీభవిస్తాం కావాలి, ఏకీభవించే ప్రార్థన చేస్తాం కావాలి. చేతులు పెట్టి, ఇంగ్లీష్లో అయితే టచింగ్ హ్యాండ్స్, హోల్డింగ్ ఆన్ టు ఇట్, టచింగ్ టుగెదర్. అంటే నువ్వు అగ్రిమెంట్లోకి వచ్చేటప్పుడు యూ గెట్ దట్ పవర్ వేర్ యూ డిక్రీ అండ్ డిక్లేర్.
ఈ మధ్య ఆకాశానికి ఇంకా అధికారం ఉండదు. ఎప్పుడైతే కలుస్తావు యూనిటీ కనబడుతుందో. అందుకని కుటుంబాలు కలిసి ప్రార్థన చేయాలంటాం. ఎందుకంటే నువ్వు ఉన్న ప్రభావితమైన స్థలము ఆ టెరిటరియల్ డీమన్స్ ఉన్నాయి. కానీ నీ గృహము వాటి నుండి తప్పించబడాలంటే నీ కుటుంబంలో అగ్రిమెంటల్ ప్రేయర్స్ ఉండాలి, కోఆపరేట్ ప్రేయర్స్ ఉండాలి, కలిసి ఏకీవించి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. అందుకని అంటాం ఇటువంటి వాయుమండలు చూసినప్పుడు వీటి స్థాని బలం భయంకరంగా ఉంటుంది. వీటి బలం ఎలా ఉంటుందంటే వీటి స్థాని బలం చూసినప్పుడు ఒక ప్రాంతం అంతా ఇమ్మారాలిటీ, బ్లడ్ షెడ్డింగ్. కొన్ని స్థలాలు చూడండి, కొన్ని ప్రాంతాలు చూడండి, ఆ ప్రాంతాలు చెప్తానే వ్యభిచారం అని చెప్పచ్చు. ఆ దేశాల గురించి మాట్లాడిన వ్యభిచార స్థలం అని చెప్పచ్చు. ఆ రాష్ట్రాల గురించి మాట్లాడిన వ్యభిచార సిటీస్ అని చెప్పచ్చు. కొన్ని స్థలాల్లో చూసినప్పుడు ఇక్కడంతా క్రిమినల్సే, ఈ దేశం అంతా క్రిమినల్సే, ఇక్కడ ఎవరు మామూలుగా నడవలేరు, అంతా దోపిడిగాళ్ళే. ప్రపంచంలో ఉన్నాయి తెలుసా. కొన్ని స్థలాల్లో చూసినప్పుడు, కొన్ని ప్రాంతాలు చూసినప్పుడు భయంకరమైన టెర్రరిస్ట్. అవన్నీ చూసినప్పుడు దేర్ ఆర్ టెరిటరియల్ డీమన్స్ అనేది తెలియజేయబడుతుంది. కొన్ని ప్రాంతాలు చూసినప్పుడు ఒక్కొక్క రకమైన విగ్రహారాధన బైబిల్ తెలియజేస్తుంది. సో దేర్ ఆర్ టెరిటరియల్ పవర్స్, దే రూల్ ఓవర్ ఎ ప్లేస్. అదే సమయంలో దీస్ ప్రిన్సిపాలిటీస్, ఈ అధికారులు ఏం చేస్తారంటే ఈ జనరేషనల్ కర్సెస్, జనరేషనల్ ప్యాటర్న్స్ని న్యూట్రలైజ్ చేస్తారు. అందుకనే ఆ తరాల దోషాలు అలాగ వెంటాడుతూ ఉంటాం చూస్తాం. కొన్నిసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, అనేక సార్లు చూస్తూ ఉండొచ్చు, కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్నంత వరకు వారికి నెమ్మది ఉండదు. ఆ ప్రాంతం నుండి వారు పోవాలి బయటికి వేరే స్థలానికి. కొన్నిసార్లు వేరే దేశానికో, వేరే స్థలానికో, వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఏదో తేలికైపోయినట్టు ఉంటుంది. మరలా ఆ డయాలోకి వచ్చిన వెంటనే తెలియని ఒత్తిడి, అంటే దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ డన్ ఓవర్ దట్ ప్లేస్, ఆ లొకేషన్, ఆ స్థలములో, ఆ నీ ఇంట్లో, లేకపోతే నీ ప్రాంతంలో, నీ పైన ద అధికార స్థాని బలమే కనబడినప్పుడు యు ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్. సో ఆ ప్రిన్సిపాలిటీస్ని గుర్తుపెట్టినప్పుడు అక్కడ యూనిట్ ప్రేయర్, కోఆపరేట్ ప్రేయర్, నాట్ సింగిల్ ప్రేయర్, కోఆపరేట్ ప్రేయర్. కలిసి ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి. రెండో రకం, దీస్ ఆర్ పవర్స్. పవర్స్ అన్నదప్పుడు అథారిటీస్. తెలుగులో చెప్పండి, అధికారులు. అధికారులు కరెక్ట్గా ఇచ్చారు ట్రాన్స్లేషన్. అధికారులు. వీరు అధికారులు అన్నదప్పుడు ఈ మాట గ్రీక్లో చూస్తే ఎక్సోజియా అన్న మాట చూస్తాం. ఎక్సోజియా అన్న మాటకి డెలిగేటెడ్ అథారిటీస్, అంటే ఒక పని కొరకు అప్పచెప్పబడిన అధికారులు, ఒక పని ఒక భాగంలో అప్పచెప్పబడిన అధికారులు. వీరు ఎవర్రా అంటే సాతాను లీగల్ రైట్ ఫోర్సెస్ అంట. దే ఎన్ఫోర్స్ సాతాను లీగల్ రైట్స్. అంటే ఇంకో మాటలు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సాతానుడు ఒకటే. నిన్న చెప్తూ వచ్చాం, వాడు అన్ని సమయంలో ఒకే రీతిగా ఉండలేడు, అన్ని సమయంలో ఏకరీతిగా కనబడలేడు. వాడు ఒక్క స్థలంలో ఒక్క చోట ఒక్కసారి కనబడగలుగుతాడు. ప్రపంచం మొత్తంలో ఒకే చోట ఉండలేడు. కానీ వాడు అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నారు, వారు దూతలు ఉన్నారు. అదే అంటాం కుట్టి సైతాన్లు అంటాం. ఎవరంట? వాడు ఏజెంట్స్ అంట, మిగతా వాళ్ళంట. వీరందరూ ఎవరంట? ఈ గవర్నమెంట్ సిస్టమ్ కింద పనిచేసేవారు. సో వీళ్ళు అధికారులు అన్నదప్పుడు, ద రూలర్స్ అన్నదప్పుడు, అథారిటీస్ అన్నదప్పుడు, ఈ అధికారులందరూ సాతానికి ఎక్కడన్నా లీగల్ రైట్ కనబడింది అనుకో, అపవాదికి సంబంధించిన కార్యం ఎక్కడన్నా కనబడింది అనుకో, వెంటనే వారు వెళ్ళి ఇక్కడ మాకు హక్కు ఉంది, ఈ ఇల్లు మాది, ఈ వ్యక్తి మాది, ఈ ఆత్మ మాది, ఈ సొత్తు మాది, ఈ మనసు మాది, వారు దాడి చేస్తారు. ఈ శరీరం మాది. సో దే ఆర్ ద పీపుల్, దే ఆర్ అథారిటీస్, దే క్లెయిమ్ ద పొజిషన్స్. సాతాను పక్షాన క్లెయిమింగ్ ద పొజిషన్స్. ఈ అధికారులకి ఎక్కడ చోటు వస్తుందని చెప్తాను బైబిల్లో. ఒక మనిషి పాపం చేసినప్పుడు ఈ అధికారులు వెంటనే వచ్చేస్తారు. ఒక మనిషి చేయొద్దన్నది చేసినప్పుడు ఈ అధికారులు కనబడతారు. ఈ అధికారులు నిలబడి ఈ అధికారులు ఏం చేస్తారు తెలుసా? ఇదిగో నువ్వు తప్పు చేశావు కాబట్టి నువ్వు మా బిడ్డ, నువ్వు మా సొత్తు, నీ జీవితం నాది, నిన్ను మేము వెళ్తాం, నిన్ను మేము కలిగి ఉంటాం. ఇవన్నీ దెర్ ఆర్ గ్రూప్ ఆఫ్ డీమన్స్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ డీమన్స్. ఇవి ఒక్కొక్కరు ఎవరెవరైతే పాపానికి చోటిస్తున్నారో వారి జీవితాలని ఏల్తానికి వెయిట్ చేస్తున్నాయి. ప్రిన్సిపాలిటీస్ హై ర్యాంకింగ్, సెకండ్ హెవెన్స్. రూలర్స్ ఆర్ ఎవ్రీవేర్, అథారిటీస్ ఆర్ ఎవ్రీవేర్. ఈ అథారిటీస్ వీళ్ళు వచ్చి పాపము చేసిన నెక్స్ట్ సెకండ్ అక్కడ కనబడతారు. అంటే వీరికి ఎట్లా అధికారం వస్తుందో కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఒకటి,
నిబంధనలను వెరగొట్టిన ప్రతి ఒక్కరికి వీళ్ళు మీట్ చేస్తారంట. దేవునితో నిబంధన చేసి దేవునితో నిబంధన బ్రేక్ చేసావా, ఈ అధికారులు వస్తారు. నెక్స్ట్, ఎరిగి పాపం చేస్తున్నావా, తెలిసి పాపం చేస్తున్నావా, వస్తారు, వీళ్ళు వస్తారు. నెక్స్ట్, నువ్వు ఎక్కడన్నా ఈ మాయలు మంత్రాలు వీటిలోకి దూరుతున్నావా, వీళ్ళు వస్తారు. అదే సమయంలో పితరులు చేసిన అగ్రిమెంట్స్, వారు కట్టిన బలిపీఠంలో వారు చేసిన అగ్రిమెంట్స్కి వీళ్ళు వచ్చి నిలబడతారు. నాకు లీగల్ రైట్ ఉంది, మీ తాత చేశాడు, మీ అమ్మమ్మ చేసింది, నానమ్మ చేసింది, మీ ముత్తాత చేశాడు. దే స్టాండ్. సో దీస్ ఆర్ డీమన్స్. దే షో అప్ వెన్ దెర్ ఇస్ అ లీగల్ గ్రౌండ్స్. ఎక్కడైతే లీగల్ గ్రౌండ్స్ ఉన్నాయో ఈ అథారిటీ ఫాలో అవుతుందంట. సో నువ్వు పాపం చేసిన ప్రతిసారి ఎవ్వరు నీ కొరకు కంప్లైంట్ అవ్వాల్సిన అవసరం లే. నిన్న దినం మాట్లాడుతూ వచ్చాం, మానిటరింగ్ స్పిరిట్స్, ఫెమిలియర్ స్పిరిట్స్ తరాల నుండి మీలో ఆ జనరేషన్లో వెంటాడుతున్న దురాత్మలు ఉంటాయి. అవి ఏం చేస్తాయి, వెంటనే ఈ అఫీషియల్కి నోటీస్ చేస్తాయి, ఇదిగో పలానా వ్యక్తి పలానా చేశాడు, ఇదిగో రండి. సో వారు వచ్చి ఆ ఆత్మని దోచుకుంటాం, నాశనం చేస్తాం, జీవితాలని పాడు చేస్తాం, కుటుంబాలని పాడు చేస్తాం అనేది కనబడుతున్నాయి. నెక్స్ట్ చూస్తే ఏంటంట, ప్రస్తుతపు అంధకార సంబంధులకు లోకనాథులు, అంధకార సంబంధులకు లోకనాథులు, పవర్స్ ఆఫ్ ద డార్క్ వరల్డ్. హూ ఆర్ దిస్ పవర్స్ ఆఫ్ ద డార్క్ వరల్డ్? పవర్స్ ఆఫ్ ద డార్క్ వరల్డ్ అన్నప్పుడు కాస్మో కరాటోరాస్, గ్రీక్లో మాట. ఈ మాటకు అర్థం చూసినప్పుడు వరల్డ్ సిస్టమ్ రూలర్స్. సో ఈ లెవెల్ ఆఫ్ కేటగిరీ డీమన్స్ చూసినప్పుడు, కాస్మో కరాటాస్ చూసినప్పుడు ఈ లెవెల్ ఆఫ్ డీమన్స్ ఏంటంటే దే షేప్ అప్ ద సిస్టమ్. ఈ స్పిరిచువల్ రంగం ద షేప్ అప్ ద సిస్టమ్. ఈ ఆత్మీయ రంగంలో ఒక్కొక్క ప్రాంతానికి దే షేప్ అప్ ద సిస్టమ్. హౌ డు దే షేప్ అప్? లెట్స్ బి వెరీ ప్రాక్టికల్. హౌ డు దే షేప్ అప్? త్రూ మీడియాలో వచ్చే వార్తలు, త్రూ ఎడ్యుకేషన్, మనుషులు చదివే ఎడ్యుకేషన్, త్రూ ఎకానమీ ద్వారంగా. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ద్వారంగా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ద్వారంగా. నెక్స్ట్ పాలిటిక్స్. వీటిల్లోకి వారు మార్పులు తీసుకొస్తారు. వీటిల్లోకి వారు దే క్రియేట్ ద అజెండా. ఇది ఇంతే, ఇది నార్మల్. అందుకని ఈరోజు కూడా చూడండి, వాక్యము పాపం అనేది ఈరోజు లోకంలో అంగీకారం, అవునా కదా? చాలా విషయంలో పురుషుడు, స్త్రీ వాక్యము ఏమాత్రం అంగీకరించదు. ఈరోజు దేశాల్లో ఎలా అయిపోయింది, కొన్ని దేశాల్లో ఇట్ ఈస్ ఫైన్, వీ వెల్కమ్, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్, దిస్ హ్యాస్ టు బీ డన్. ఇది కాకపోతే అబ్యూస్, ఇది కాకపోతే నువ్వు వైలేషన్ చేస్తున్నావు అంటే, న్యాయంగా నిలబడతాం కూడా వైలేషన్ అంటే. ఈ లోకంలో దే క్రియేట్ ద స్ట్రక్చర్స్. ఈ రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఇవి ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే ప్రాపగెండాస్. ఇగో ఒకరి గురించి ప్రాపగెండాస్ చేసేది ఇవన్నీ ఈ ఆత్మలు. దీస్ ఆర్ ద spirits that spread the false news, that spread the bad information, that spread agendas, changes. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మంచి చెడుగా, చెడు మంచిగా ప్రకటించేదంతా ఈ ఆత్మలు. సో ఎప్పుడన్నా అలాంటి కార్యాలు జరిగినప్పుడు, ఓహో ఆ పలానా దురాత్మలు పోరాడుతున్నాయా, ఈ పలానా డిపార్ట్మెంట్ని పోరాడుతున్నామా, ఈ పలానా డిపార్ట్మెంట్ మనం విరోధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా. సో వీఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ దిస్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 ఒకసారి చదువుదామా. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత. ఎవరంట? యుగ సంబంధమైన దేవత. అదే అన్న, దీస్ ఆర్ ద వరల్డ్ సిస్టమ్ రూలర్స్. ఈ యుగ సంబంధమైన దేవత వారి కళ్ళకి ఏం కలిగజేస్తుందంట? గుడ్డితనాన్ని, సత్యాన్ని చూడనోకనా ఇట్ మాస్కరేట్స్, ఈ చీకటం కలిగజేస్తాయంట. నీకు సత్యాన్ని తెలుసుకోవడందంట, సత్యాన్ని గ్రహించడందంట. ఇట్ విల్ నెవర్ లెట్ నో వాట్ ఈస్ ద ట్రూత్ మ్యానిపులేటింగ్. సత్యాన్ని అబద్ధంగా, అబద్ధం సత్యంగా. అండ్ దీస్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. అండ్ దీస్ స్పిరిట్స్ నార్మలైజ్ సిన్. పాపాన్ని నార్మల్ అంటది, పాపం ఓకే అంటది, పాపం పర్వాలేదు అంటది, ఇలా చేస్తే కూడా తప్పు కాదంటది. అండ్ ఇవి ఈ అంధకారాన్ని ఎట్లా చేస్తారంటే, ఈ అంధకారం కూడా ఓకే, అంధకారం ఈజ్ యాక్సెప్టబుల్, ఈ చీకటి యాక్సెప్టబుల్, ఈ వ్యభిచారం యాక్సెప్టబుల్, ఈ పలానా ఇది యాక్సెప్టబుల్ అని లీగలైజ్ చేసేది. ఇది ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఇది. ఇప్పుడు 4వ రకం చూస్తే, 4వ రకం ఎవరు చెప్పండి?
లో ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహములు. ఇవేంటి? ద స్పిరిచువల్ ఫోర్సెస్ ఆఫ్ ఈవిల్ ఇన్ హెవెన్లీ రెలమ్స్. ఎవరిలో? న్యూమాటికా పొర్నియాస్ గ్రీక్ పేరు అది. ఇది ఏంద్రా అంటే దీస్ ఆర్ ఆపరేషనల్ స్పిరిట్స్ అంట. ఈ కేటగిరీ ఆఫ్ ఆపరేషనల్ స్పిరిట్స్ ఏంటంటే ఒక రకం ఫెమిలియర్ స్పిరిట్స్. ఈ గ్రూప్లో చాలా ఉంటారు. ఈ గ్రూప్లో ఎవరందరూ ఉంటారంటే ఫెమిలియర్ స్పిరిట్స్ ఉంటారంట. నెక్స్ట్ స్పిరిట్స్ ఆఫ్ లస్ట్, స్పిరిట్స్ ఆఫ్ ఫియర్, స్పిరిట్స్ ఆఫ్ ఇన్ఫర్మిటీ. ఇవన్నీ బలహీనపరచే ఆత్మలు, భయపెట్టు ఆత్మలు, ఇచ్చప ఆత్మలు, ఇవన్నీ ఈ కేటగిరీలో వస్తుంది. నెక్స్ట్ మానిటరింగ్ స్పిరిట్స్. ఫెమిలియర్ స్పిరిట్స్ నిన్న చూసాం. మానిటరింగ్ స్పిరిట్స్ ఈ రంగంలోకి వస్తుంది. అండ్ ద స్పిరిట్ ఆఫ్ డిసెప్షన్, మోసపరచు ఆత్మలంతా ఈ కేటగిరీకి వస్తుంది. దేవుడు వాక్యలు చూసినప్పుడు లూకా సువార్త 13:11 చూస్తే, లూక్ 13:11 చూస్తే 18 సంవత్సరములుగా చదవండి. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము. ఏంటంట? ఏం దయ్యం అది? బలహీనపరచు దయ్యం. ఇంగ్లీష్లో చూస్తే ద స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ. బలహీనపరచు ఆత్మ, బలహీనపరచు దయ్యము అక్కడ ఆమెను వెంటాడుతుందంట. చూసి 18 years ఆఫ్ ఇన్ఫర్మిటీ. ఆమె మామూలుగా బాగానే ఉంది, కానీ ఆ బలహీనపరిచే ఆత్మను బట్టి ఎప్పుడైతే యేసు ప్రభు ఆత్మను పారదోలుతాడో ఆమె తిన్నగా నిలబడుతుంది. అంటే దేర్ ఇస్ అన్ అప్రెషన్ త్రూ దట్ స్పిరిట్. ఈ రకమైన స్పిరిట్స్ చూసినప్పుడు ద స్పిరిట్ ఆఫ్ ఫెమిలియారిటీ అంటే ఫెమిలియర్ స్పిరిట్స్, మానిటరింగ్ స్పిరిట్స్, అండ్ దెన్ స్పిరిట్ ఆఫ్ లస్ట్, స్పిరిట్ ఆఫ్ ఫియర్, స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ, అండ్ దెన్ ద స్పిరిట్ ఆఫ్ డిసెప్షన్. ఇలాంటి ఆత్మలు చూసినప్పుడు డెలివరెన్స్ జరగాల్సిందే. డెలివరెన్స్ జరగకుండా ఈ ఆత్మలు పోవు. డెలివరెన్స్లోనే నీ పక్షాన ఎవరున్నారు, నీ పక్షాన ఏముంది, నీ పైన యేసు రక్తం ఉందా, యేసు ప్రభు నీ పక్షాన వ్యాధిస్తున్నాడా, యేసు ప్రభు నీ కొరకు గాయాలను పొందాడా, ఇవన్నీ అక్కడ జడ్జ్మెంట్ తీర్చబడుతుంది. అందుకని డెలివరెన్స్ ప్రాసెస్లో వీ డిఫైన్, వీ రెబ్యూక్, వీ క్యాస్ట్ అవుట్. ఈరోజు నీ జీవితంలో నిజంగా జయం కలిగిన జీవితం ఉండాలంటే దేవుడే రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఆయన ఒక డ్రెస్సింగ్ ఇస్తున్నాడంట, ఒక యూనిఫామ్ ఇస్తున్నాడంట, ఆయుధాలను ఇస్తున్నాడంట. అది ఏంట్రా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:13 నుండి చదువుతామంటే, అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకు, వారిని ఇందాక మాట్లాడిన 4-fold ఎంటిటీని ఎదిరించడానికి ఏం చేయాలి? సమస్తము నెరవేర్చిన వారై నిలువబడటానికి శక్తివంతులు అగునట్లు. ఆ మాటకి ఏంటి? సమస్తము నెరవేర్చిన వారికి నిలబడటానికి. అంటే యుద్ధం అంతా అయ్యేటప్పటికి, యుద్ధము ముగించి నువ్వు ధైర్యవంతుడిగా విజయవంతుడిగా నిలబడటానికి నీకు శక్తి కలిగినట్లు. కంటిన్యూ రీడ్. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎవరిస్తున్నారంట? ఇది గడి చెప్పాలి. ఎవరిస్తున్నారు? దేవుడు ఇచ్చాడు. నీకు ఏమిస్తాడు? ప్రతి విశ్వాసికి ఇస్తున్నాడు సర్వాంగ కవచం. ఉందా నీ దగ్గర? ఏంటి ఆ సర్వాంగ కవచం? చూడండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యము అనే దట్టిని కట్టుకొని. మీ నడుముకి ఏంటి? సత్యము అనే దట్టి. నెక్స్ట్ నీతి అనే మైమరుపు తొడుగుకొని. నీతి అనే మైమరు. నెక్స్ట్ పాదములకు సమాధాన సువార్త బలమైన సిద్ధ మనసు అనే జోడులను తొడుక్కొని. సమాధాన, ద పీస్, సమాధాన పాద జోడులంట. సింపుల్ చెప్పాలంటే కంటిన్యూ ప్లీజ్. విశ్వాసం అనే డాలును పట్టుకొని ఏంటంట? డాలు ఏంటంట? విశ్వాసము. నెక్స్ట్ దానితో దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. రక్షణ అనే శిరస్త్రాణమును. ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఎందుకంటే వాడిని మైండ్ లో దూరతా ఉంటే నీకు హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ ఉంటే వాడిని మైండ్ ని అటాక్ చేస్తాను. లేదు, కంటిన్యూ ప్లీజ్. దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గముని ధరించుకోండి. దేవుని వాక్యమనే ఏంటి? ఆత్మ ఖడ్గం. అపవాదిని ఎదురిస్తానికి దేవుడిచ్చిన యూనిఫామ్ని ధరించుకోవాలి. సత్యం, నీతి, సమాధానం, సువార్త, విశ్వాసము, రక్షణ, ఇంకా దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గము. చివరిది ఏంటి తెలుసా? ప్రార్థన, ప్రేయర్. సో హి సేస్ ప్రే అట్ ఆల్ టైమ్స్ ఇన్ ద స్పిరిట్.
ప్రార్థనలో పోరాడు. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో జయమిస్తాడు. ఐ యు రెడీ? కమ్ లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం, మన సమయం అయిపోయింది. కానీ ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుని సన్నిధిలో సమర్పించుకుంటే దేవుడితో ఒక మాట చెప్పండి. దేవా, నేను గ్రహిస్తున్నానయ్యా, నా జీవితంలో నాకు దాడి చేస్తున్న అపవాదాన్ని నేను గ్రహిస్తున్నాను, నాకు విరోధంగా పనిచేస్తున్న ఆత్మలను గ్రహిస్తున్నాను. నేను ఉన్న ఈ లోకము దేవా, ఇది అపవాది, ఈ లోక సంబంధమైన దేవత ఏళ్తున్నాడు. ద రూలర్స్ ఆఫ్ ద వరల్డ్, ద రూలర్స్ ఆఫ్ ద డార్క్నెస్. దేవా, ఎక్కడ చూసిన పాపము, అక్రమము, అక్రమ కార్యాలు ఇవి గ్రహిస్తున్నాను ప్రభా. ఇదిగోనయ్యా, మేము నీ సొత్తును ప్రకటిస్తున్నాం, నీ రాజ్యపు సొత్తును ప్రకటిస్తున్నాం, నీ బిడ్డలు అనేది ప్రకటిస్తున్నాను. ఇదిగో ప్రభా, నా జీవితంలో కావాల్సిన నెమ్మది దయచేయి, నా కుటుంబంలో కావాల్సిన నెమ్మది దయచేయి. మీ హృదయంలో గాయాలు ఉన్నాయేమో, మీ గాయాలను మాన్పే దేవుడు ఉన్నాడు. నీ గుండె పగిలిపడే స్థితిలో ఉందేమో, నిన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడు, నిన్ను నూతనపరిచే దేవుడు ఉన్నాడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడండి. నీ తలను పైకెత్తే దేవుడు ఉన్నాడు, నీ తలను పైకెత్తే దేవుడు ఉన్నాడు. అడుగు ఈరోజు, దేవా, నా జీవితంలో నీ కార్యం జరిగించు. దేవా, నా జీవితంలో నీ విడుదలను దయచేయి. దేవా, నా జీవితంలో నీ స్వస్థత దయచేయి. దేవా, నా జీవితంలో నీ ఆదరణ దయచేయి. నా హృదయాన్ని తేలికపరిచేయ్యా. అపవాది అధికారాన్ని నా జీవితంలో తీసివేయ ప్రభా. అపవాది స్థాని బలాన్ని నా జీవితంలో తీసివేయ ప్రభా. నా జీవితంలో నెమ్మది కావాలయ్యా. విడుదల అనేది ఏదో ఒక పూట, ఒక రోజు కాదండి. ప్రతి దినము మన నడిచే విధానము విడుదలలో జీవించాలి, విడుదలలో నడవాలి. ఈరోజు నువ్వేదో పోరాడాల్సిన అవసరం లేదు. పోరాడి జయించబడి అనుగ్రహించబడిన ఆ జయాన్ని ప్రకటించాలి. నువ్వు చెప్పు అధికారులకి, వాయుమండలకి, అంధకార సమూహానికి, లోకనాథులకి, వీటికి నా పైన ఎటువంటి అధికారం లేదు. నా యేసు నా రాజు, నా యేసు నా దేవుడు, నా యేసు నా ప్రభు, నా యేసు నన్ను జీవింపజేస్తాడు, నా యేసు నన్ను బ్రతికిస్తాడు, నా యేసు నన్ను నిలబెడతాడు. నా యేసే చాలు నాకు. ఆయన నామంలో నాకు విడుదల, ఆయన నామంలో నాకు స్వస్థత, ఆయన నామంలో నా జీవితంలో అన్నీ జరుగుతాయి. ప్రకటించు. డిక్లేర్ విత్ ఫెయిత్, డిక్లేర్ విత్ ఫెయిత్. విశ్వాసంతో ప్రకటించు, విశ్వాసంతో ప్రకటించు. దేవుడు నీ జీవితంలో జరిగించే కార్యాలు. మన రక్త మాంసంలో పోరాడతలేదు కదా, కనబడని శత్రువులను పోరాడుతున్నాం కదా. ఈరోజు నీ జీవితంలో క్షమించే మనసు ఉందా? దేవుని చేతిలో సమర్పించుకుంటున్నా. నీవు నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావా? క్షమాపణ హృదయాన్ని కలిగి ఉన్నావా? ఈరోజు యేసే రక్తం చెందించిందండి. యేసు శిలువలో చేసిన కార్యాన్ని గ్రహించు. నీలో ఏ పగలు పెట్టుకోవద్దు, ద్వేషాలు పెట్టుకోవద్దు, గాయాలు పట్టి పెట్టుకోవద్దు. Let go, forgive. Let go, forgive. It is not worth holding it. Let go, forgive. Maybe you have been abused, maybe you have been rejected, maybe you have been feared, betrayed. క్షమించరాని మనసుతో ఉన్నావంటే అపవాది నీ దగ్గర నిలిచే అధికారం ఉంది. ఈరోజు నీ జీవితంలో నూతన కార్యం చేయగలిగిన దేవుడు, ఈరోజు నీ జీవితంలో విడుదల ఇవ్వగలిగిన దేవుడు, ఈరోజు నీ జీవితంలో నూతన కార్యాలని ఘనంగా జరిగించగలిగిన దేవుడు. విశ్వాసం అంతా డిక్లేర్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నా యేసు ప్రభు అనుగ్రహించిన జయముని నేను ప్రకటిస్తాను. నువ్వైనా రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే ధైర్యంగా ప్రకటించు. ఆయనతో నిబంధన చేయబడిన వ్యక్తి అయితే ధైర్యంగా ప్రకటించు. ఆయన రక్షణలో ఉన్న వ్యక్తి అయితే ధైర్యంగా ప్రకటించు. దేవుని చేతుల్లో సమర్పించిన అపవాదిని ఎదిరించు. చెప్పు, వారికి నీ పైన ఏ అధికారం లేదని చెప్పు. నీ కుటుంబం మీద ఎటువంటి అధికారం లేదని చెప్పు. నీ బిడ్డల పైన ఎటువంటి అధికారం లేదని చెప్పు. ప్రతి అప్రెషన్ స్పిరిట్ ఎదిరించు. ఈరోజు నీవు విశ్వసిస్తున్నది
నువ్వు నమ్మి ఉన్నది దేవుడు నీ జీవితంలో చేస్తానన్నది, ఇదిగో ఈ దినమే ఒక నూతన కార్యము మొదలగునుగా యేసునామములో. నీ జీవితంలో దేవుని సహాయం, దేవుని ఆత్మ కార్యములు, పరిశుద్ధాత్మ సన్నిధి, దేవుని దూతల పరిచర్య నీ జీవితంలో అనుగ్రహించబడునుగాక. నీవు ఎదురు చూస్తున్న కార్యములు దేవుడు నీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఎంతో కాలంగా జరగాలి జరగాలి జరగాలని ప్రార్థిస్తున్న కార్యములు నీవు దేవుని చిత్తంలో సమర్పించుకుంటూ నీ హృదయాన్ని సరిదిద్దుకుంటూ ఆయన సన్నిధిలో ఉపవాసంతో తగ్గించుకుని చుండగానే దేవుడు నీ జీవితంలో జరిగిస్తున్నాడన్న మాట తెలియజేస్తున్నాడండి. ఈ నిరీక్షణ నీ జీవితంలో దేవుని కార్యాలు జరిగినట్లుగా చేస్తుంది. దేవుని ఎందుకు నిరీక్షించు, దేవుని ఎందుకు నిరీక్షించు, విశ్వాసాన్ని నుంచి బలపరిచే దేవుడు, జయాన్నిచ్చే దేవుడు, తోడునిచ్చి నడిపించే దేవుడు. ఇదిగో నీ శత్రువుని ఎరిగొండు, శత్రు తంత్రములు ఎరిగొండు, జాగ్రత్తగా బ్రతుకు. అపవాది తంత్రములు ఎరిగిన వారుగా మనం ఉండాలని దేవుడు మాకు తెలియజేయట్లేదా? వారు కుయుక్తి బుద్ధి, వాడు ప్యాటర్న్స్ గ్రహించి ఇదిగో జాగ్రత్తగా ఉండు. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. దేవునికి దగ్గరగా ఉండు, దేవునికి అంగీకారంగా ఉండు, దేవునికి ఇష్టంగా ఉండు. ప్రభు ఇదిగోనయ్యా, ఎవరెవరైతే నీ ఎడల భయం కలిగి నువ్వు కావాలని అడుగుతూ నీకు రుణపడి నీకు సమర్పించుకుని నీకు ఇష్టలుగా జీవిస్తున్నారో వారిని పట్టుకో ప్రభా. వారిని లేవనెత్తయ్యా, పరిశుద్ధాత్ముడా వారిని పట్టుకో ప్రభా. వారిని నీవే ఆవరించు ప్రభా. నీ సన్నిధి వారికి దయచే ప్రభా. నీవే వారిని దర్శించు ప్రభా. వారిని బలపరచు ప్రభా. వారి జీవితంలో విడుదల దయచేయ, వారి జీవితంలో స్వతంత్రత దయచేయ, వారి జీవితంలో నెమ్మది దయచేయ, వారి జీవితంలో నీ ఆత్మ కార్యాలను జరిగించు ప్రభా. నీ విడుదల కార్యాలను జరిగించు ప్రభా. నీ మేల్ని కనబరచు ప్రభా. ముట్టు ముట్టు ప్రభా, ముట్టు. ప్రతి ఒక్కరిని ముట్టు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టు. దుష్టుడు ఎవరిని భ్రమపరుస్తానికి లేదు, మోసపరుస్తానికి లేదు, అజ్ఞానాలను పట్టి పెడతానికి వీలు లేదు. ఇదిగో ప్రభా, నీ వాక్యం వెలుగులో నడిచే జీవితాన్ని దయచి, నీ వాక్యం వెలుగులో బ్రతికే కృపను దయచి ప్రభా. నీవు మా కొరకు సిద్ధపరిచింది ఎంతో గొప్ప కార్యాలు. మేము ఎరిగి నీ మార్గంలోకి వస్తే మా జీవితంలో నువ్వు చేయనది ఎంతో గొప్ప కార్యాలు. ఇదిగో ప్రభా, అజ్ఞానంలో మొండితనంలో బ్రతక నీ వాక్యానికి సమర్పించుకుని లోబడి విని పరీక్షించి గ్రహించి విశ్వాసంతో నడిచే జీవితాన్ని దయచేయమని ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి నీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చమని ప్రభు యేసు నామములు అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు ఆయన శక్తి ద్వారంగా, ఆయన ఆత్మ కార్యముల ద్వారంగా మన హృదయంలో మన జీవితంలో జరిగించునుగాక. ఆమేన్.